ఏమైంది మీకు? ఈ వీడియోలో తిరుమలలో ఉన్న కుమార తీర్థం గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న శేషాచలం ఫారెస్ట్ లో చాలా తీర్థాలు అయితే ఉన్నాయి. అందులో ఈ కుమార తీర్థం ఒకటి. కుమార తీర్థంకి ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ చెప్పను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కోసం ఎంక్వైరీ చేసినప్పుడు నాకు కొన్ని విషయాలు అయితే తెలిసాయి. అదే టీటీడీ వాళ్ళు భక్తులు మేనేజ్ చేయడానికి పడుతున్న స్ట్రగుల్స్. అరేంజ్మెంట్స్ చేయలేదని అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం ఈజీగా జడ్జ్ చేస్తున్నాం. కానీ తీర్థం స్టార్ట్ అవ్వడానికి 3 రోజుల ముందు నుండి డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఫారెస్ట్లో స్టే చేస్తారు. భక్తులు నడవడానికి అరేంజ్మెంట్స్ అయితే చేస్తారు. కొన్ని ఫారెస్ట్ రూల్స్ ప్రకారం మనం ఎలాంటి చేంజెస్ అయితే చేయకూడదు. అవి నేచురల్గా క్రియేట్ అయ్యాయి కాబట్టి వాటిని మనం డిస్టర్బ్ చేయకూడదు. సేమ్ అదే రెస్పాన్సిబిలిటీ మనకు కూడా ఉంది. అక్కడే రూట్ సరిగ్గా లేకపోవడం వల్ల చిన్నపిల్లల్ని, ఏజ్డ్ పీపుల్ని అయితే రావద్దని చెప్తారు. అదేవిధంగా నడిచే ఓపిక లేని వాళ్ళు, హెల్త్ బాగాలేని వాళ్ళు కూడా దయచేసి రావద్దు. లాస్ట్ టైం ట్రెక్కింగ్లో ఒక లేడీ లెగ్ విరగ కొట్టుకున్నారంట. అదేవిధంగా ఇంకొకళ్ళు అయితే ఉపవాసం ఉండొచ్చారంట. వాళ్ళని తీసుకొని ఆ రూట్లో డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటారో మీరే థింక్ చేయండి. సో నేను చెప్పేది ఏంటంటే మనం కూడా కొంచెం బాధ్యతగా బిహేవ్ చేద్దాం. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా పేజ్ని అయితే ఫాలో చేసి పెట్టుకోండి. దిస్ ఈస్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.